డోరేమాన్ హౌస్ ఉంది, డోరేమాన్ హౌస్ ఉంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా కిడ్స్ స్పెషల్ హాల్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో భాగంగా చూపించబోయే ప్రతి ఒక్క ఐటెంకి మనకి క్యాష్ ఆన్ డెలివరీ, అంటే ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయిపోయాకే మనీ పే చేసే ఆప్షన్ అవైలబుల్గా ఉండటంతో పాటు ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవండి. అదేవిధంగా ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయిపోయాక మీకు ఏమైనా నచ్చకపోతే 7 days ఈజీ రిటర్న్ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. ఈ వీడియోలో బాగా చూపించబోయే కిడ్స్ కలెక్షన్ ఏదైతే ఉందో ఇవన్నీ నేను మీషో యాప్ యూజ్ చేసి పర్చేస్ చేశానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాప్ డౌన్లోడ్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా యాప్ని మీరు ఫస్ట్ టైం ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ టైం కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు ప్లేస్ చేసిన ఫస్ట్ ఆర్డర్ మీద మీకు ఇన్స్టెంట్గా 100 రూపీస్ లేదంటే ఫ్లాట్ 20% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. కాబట్టి మీలో ఎవరైనా ఇంతవరకు ఇక యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే మీ యొక్క మనీని మీరు సేవ్ చేసుకోవడం కోసం వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ లైన్లో యాప్ డౌన్లోడ్ లింక్ ఉంటుందండి. యాప్ని డౌన్లోడ్ చేసేసుకోండి. కిడ్స్కి చాలా ఫేవరెట్ అయిన బాగా ఉపయోగపడే ప్లే మ్యాట్ చూపించేస్తానండి. ప్లే మ్యాట్ అంటే ఏంటంటే జనరల్గా మన ఇంట్లో మ్యాట్స్ వేసుకుంటాం కదండి, అలానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్గా ఉంటుంది. బేబీస్ ఎప్పుడైతే బోర్లా పడి పాకుతారో అప్పటి నుంచి మనం ప్లే మ్యాట్స్ అనేవి యూజ్ చేయొచ్చండి. ప్లే మ్యాట్స్లో మనకి స్మాల్ సైజ్ ఉంటుంది, అదేవిధంగా బిగ్ సైజ్, మీడియం సైజ్ కూడా ఉంటాయండి. సో నేనైతే బిగ్ సైజ్ ఆర్డర్ చేశాను. ఈ యొక్క ప్లే మ్యాట్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి. డబుల్ సైడెడ్ ప్లే మ్యాట్ అనమాట. 2 sides డిజైన్ అనేది ఉంటుంది. 2 sides కూడా మనకి ఫుల్గా వాటర్ ప్రూఫ్ అనేది ఉంటుంది. సో ఒక సైడ్ ఏంటంటే మనకి ఫిషెస్ అనేవి ఫుల్గా ఉంటాయి అనమాట. ఫిషెస్, బర్డ్స్, కలర్స్, బెలూన్స్, ఆల్ఫాబెట్స్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఒక సైడ్ అంతా ఈ విధంగా ఉంది. సో దీన్ని కనుక టర్న్ చేసి నెక్స్ట్ సైడ్ కనుక మనం చూస్తే ఫుల్గా మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. వర్డ్స్ అండ్ థింగ్స్ ఐడెంటిఫికేషన్ చేయడం కోసం బనానా, యాపిల్, ఎగ్, ర్యాబిట్, కివి, సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో చాలా యూనిక్గా ఉందన్నమాట ఈ ప్లే మ్యాట్. సో మనకి డబల్ సైడెడ్గా ఉంది కాబట్టి మనం దీన్ని 2 sides హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సైజ్ కూడా చాలా బిగ్ సైజ్ అవైలబుల్గా ఉందండి. సో బేబీకి ప్లే మ్యాట్ వేసేసి దాని మీద టాయ్స్ వేసి వాళ్ళని ఆడుకొని చాలా హ్యాపీగా ఆడుకుంటారు. అట్ ద సేమ్ టైం చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బేబీస్ అందరూ డెఫినెట్గా ప్లే మ్యాట్స్ లవ్ చేస్తారు. మీ టాయిలెట్ పాస్ చేసినా కానీ ఇది ఏ మాత్రం సోక్ చేసుకోదు, బికాజ్ ఇట్స్ 100% వాటర్ ప్రూఫ్ అనమాట. 2 sides మనకి కంప్లీట్గా వాటర్ ప్రూఫ్గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. బేబీని ఎప్పుడైనా పార్క్ కానీ బయటకి ఎప్పుడైనా తీసుకువెళ్ళినా అక్కడ కూడా వేయడానికి చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో నాకు ఈ యొక్క ప్లే మ్యాట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎలాగో మనకి చలికాలం రాబోతుంది కాబట్టి ఫ్లోర్ అంతా చాలా చల్లగా ఉంటుంది. సో బేబీస్ని కింద వదలటం కన్నా ఇలాంటి ప్లే మ్యాట్స్ వేయటం వల్ల మనకి మల్టీ పర్పస్ కింద యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలా హైజీన్ కూడా మనం మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సో ఇది కంపల్సరీగా మదర్స్ అందరికీ ఎంతగానో యూజ్ అవుతుంది. ఇన్ జనరల్గా మనం ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్లో ప్రోడక్ట్ కొంటే మనకి లింక్స్ అనేవి ఉంటాయండి. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేయగానే ప్రోడక్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది కదా. బట్ మీషోలో ఏంటంటే అసలు డైరెక్ట్గా లింక్స్ ఏమీ ఉండవు, ఓన్లీ ప్రోడక్ట్ కోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ వీడియోలో చూపించబోయే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించిన ప్రోడక్ట్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఏ విధంగా ఆర్డర్ ప్లేస్ చేయాలి, మన కోసం మనం ఏ విధంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాప్ డౌన్లోడ్ లింక్ ఉంటుందండి. ఆ లింక్ ద్వారా ఫస్ట్ మీరు యాప్ని మీ యొక్క ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాప్ యొక్క హోమ్ పేజ్లో పైన మనకి సర్చ్ సింబల్ కనిపిస్తుందండి. ఆ యొక్క సర్చ్ సింబల్లో ఇప్పుడు నేను ఏవైతే ప్రోడక్ట్ కోడ్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఆ యొక్క కోడ్ని ఆ సర్చ్ సింబల్లో కనుక ప్లేస్ చేసి మీరు సర్చ్ చేస్తే ప్రోడక్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ప్రోడక్ట్ని కనుక మీరు క్లిక్ చేసి చూస్తే ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే అందులో ఏ మెటీరియల్ యూజ్ చేశారు, లెంత్ ఎంత ఉంటుంది, విడ్త్ ఎంత ఉంటుంది, టోటల్గా మీకు అక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. తర్వాత సైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కుర్తాస్ వాటికైతే సైజ్ ఉంటుంది, ఇలాంటి టాయ్స్ వాటికైతే ఫ్రీ సైజ్ సెలెక్ట్ చేసేసుకొని యాడ్ టు కార్ట్లో క్లిక్ చేసుకోవాలి. ప్రోడక్ట్ కార్ట్లోకి యాడ్ అయిపోయాక మీకు అక్కడ పేమెంట్ ఆప్షన్ అడుగుతుందండి. ఆన్లైన్ పేమెంట్ అయినా చేయొచ్చు, క్యాష్ ఆన్ డెలివరీ. ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయిపోయాకైనా మీరు మనీ అనేది హ్యాపీగా పే చేసుకోవచ్చు. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ ద కస్టమర్ అని చెప్పి అడుగుతుందండి. అక్కడ
మీకోసం కనుక మీరు ప్రోడక్ట్ కొనుక్కుంటే ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ ప్రైస్ మనకి అక్కడ పింక్ కలర్లో ఒరిజినల్ ప్రైస్ కనిపిస్తుంది. అంటే మీకు ప్రోడక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏదైతే ప్రైస్ కనిపించిందో ఎంఆర్పి ప్రైస్ ఎంతైతే ఉందో సేమ్ ప్రైస్ మీరు అక్కడ ప్లేస్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఒక అడ్రస్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. అక్కడ మీ నేమ్, కాంటాక్ట్ నెంబర్, పిన్ కోడ్ అంతా అడుగుతుంది. దాన్ని కూడా మీరు ఫిల్ చేసేసి సేవ్ చేసి ప్రొసీడ్ చేస్తే ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ వీడియోలో భాగంగా నేను వేసుకున్న బ్యూటిఫుల్ టాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ టాప్ ఏంటంటే మనకి బ్లాక్ అండ్ మల్టీ కలర్ బటర్ఫ్లైస్తో వస్తుంది అనమాట. ఈ టాప్ అంతా మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ ఈ టాప్ మీద యూజ్ చేసిన ఈ బటర్ఫ్లైస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, రియల్ బటర్ఫ్లైస్ లానే ఉన్నాయి కదా. ఇది అంతా మనకి ఫుల్గా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అండి, రియల్ థ్రెడ్ వర్క్ అనమాట. పెయింటింగ్ అలాంటివి అయితే మనకి వాష్ చేసేటప్పుడు ఊడిపోతాయి. బట్ ఇది ఏంటంటే ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి మనకి లైఫ్ టర్మ్ ఈ విధంగానే ఉంటాయి. సో ఇక్కడ మనకి మీరు చూసినట్టు రెడ్ కలర్ పెద్ద బటర్ఫ్లై ఉంది, దాని తర్వాత ఒక పింక్ కలర్ బటర్ఫ్లై ఉంది, మరి ఇంకొక రెడ్ కలర్ బటర్ఫ్లై ఉంది, గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో ఇక బటర్ఫ్లైస్ అనేవి మనకి సైడ్ డిజైన్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఫుల్గా మనకి సైడ్లో వస్తుంది కింద వరకు. టాప్ నెక్లో మనకి రౌండ్ నెక్ ఉంటుందండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. హ్యాండ్స్ మనకి 3/4 స్లీవ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది మనకి కట్ టాప్ అనమాట, అంటే సైడ్ మనకి కటింగ్ వస్తుందండి. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ అయితే ఏమి అవైలబుల్గా లేవు, ఓన్లీ బ్లాక్ సింగిల్ పీస్ సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది. సైజ్ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయండి. ఎందుకంటే మీషోలో ప్రోడక్ట్స్ చాలా ఫాస్ట్గా సెల్లింగ్ అయిపోతాయి, త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్లో కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను వీడియోలో చూపించబోయే ఏమైనా ప్రోడక్ట్స్ కనుక నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. నెక్స్ట్ బేబీ టెంట్ హౌస్ చూపించేస్తానండి. నా వెనకతున్న ఇక టెంట్ హౌస్ ఏదైతే ఉందో ఇది డోరేమాన్ టెంట్ హౌస్ అనమాట. టెంట్ హౌస్లో మనకి చాలా మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి. సిండ్రెల్లా టెంట్ హౌస్ ఉంటాయి, మిక్కీ మౌస్ టెంట్ హౌస్ ఉంటాయి. ఇలా బేబీ కార్టూన్స్ చూస్తారు కదండి. సో ఆ కార్టూన్స్లో నెంబర్ ఆఫ్ మోడల్స్లో మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో టెంట్ హౌసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ యొక్క టెంట్ హౌసెస్ అనేవి బేబీస్ 3 years అబోవ్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే బాగా యూజ్ అవుతాయండి. అందుకని చిన్న పిల్లలకైతే వీటితో ఆడుకోవడం అంతగా యూజ్ అవ్వకపోవచ్చు. నేనైతే నా బేబీకి డోరేమోన్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నేను డోరేమోన్ ఆర్డర్ చేశాను. సో కార్టూన్స్తో ఉంటాయి కాబట్టి మీ బేబీ యొక్క టేస్ట్ ఆధారంగా మీరు టెంట్ హౌస్ని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఈ యొక్క టెంట్ హౌస్ ఏంటంటే మనకి వచ్చేటప్పుడు ఫుల్గా ప్యాకింగ్లో ఇండివిజువల్గా ప్రతి పార్ట్ వస్తాయండి. దాని మీద మనకు మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఏ విధంగా సెట్ చేయాలో క్లియర్గా ఒక డయాగ్రామ్ ఉంటుంది. దాన్ని కనుక ఫాలో అయిపోతే మనం దీన్ని ఈజీగా అసెంబుల్ చేయొచ్చు. ఏంటంటే ఇలాంటి టెంట్ హౌస్లో కూర్చొని ఎక్కువసేపు ఆడుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రజెంట్ మనం కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి బేబీస్ని బయటకు పార్క్కి తీసుకువెళ్ళి ఆడించలేం కాబట్టి ఇలాంటి ఇండోర్ టాయ్స్ అయితే ఈ టైంలో మనకి చాలా వరకు యూజ్ అవుతాయండి. ఇండివిజువల్గా పార్ట్స్ అన్ని మనం అసెంబుల్ చేసుకున్నాక పైన ఈ విధంగా మనకి క్లాత్ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క క్లాత్ ప్యూర్గా 100% వాటర్ ప్రూఫ్ అండి. అంటే మనం బేబీని ఎప్పుడైనా అవుట్డోర్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క టెంట్ హౌస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం అప్స్టేర్స్ తీసుకెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా ఇది మనం బేబీకి ఆడించడానికి యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఈ క్లాత్ ఏదైతే ఉందో ఇది 100% వాటర్ ప్రూఫ్. ఇన్ ఫ్యూచర్లో కావాలంటే దీన్ని మనం వాష్ చేసి ఎన్నిసార్లైనా రీయూజ్ చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేస్తే లోపల ఆడుకోవడానికి చాలా స్పేషియస్గా ఉందండి, చాలా పెద్ద సైజులో ఉందన్నమాట. ఇది మనకి అడ్డంగా ఉంది, బేబీస్ వెళ్ళేటప్పుడు తగులుతుంది అనుకుంటే దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా టైఅప్ కూడా చేసుకోవచ్చు. ఎస్, ఇలా టైఅప్ చేసుకుంటే బేబీస్ వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో నా బేబీకి అయితే చాలా బాగా నచ్చింది, తను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఏ కార్టూన్ క్యారెక్టర్ని ఎక్కువగా ఇష్టపడతారో దాని ప్రకారం మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. డిఫరెంట్ కార్టూన్స్తో ఉన్నవి ప్రోడక్ట్ కోడ్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. బాయ్స్ టేస్ట్ వేరుగా ఉంటుంది, గర్ల్స్ టేస్ట్ వేరుగా ఉంటుంది కదా. సో నేను 2 కోడ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. నెక్స్ట్ నా బేబీ కోసం ఒక వింటర్ నైట్ సూట్ అనేది ఆర్డర్ చేశానండి. ఇంకా మనకి వింటర్ వచ్చేస్తుంది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ తప్పకుండా ఉండాలి కాబట్టి ఫుల్ హ్యాండ్స్తో ఉన్నది ఆర్డర్ చేశాను. ఏంటంటే మనకి టెడ్డీ బేర్ డిజైన్లో వస్తుంది అనమాట. టాప్ ఈ విధంగా పర్పుల్ కలర్లో ఉంటుందండి. దాని మీద ఈ విధంగా ఒక టెడ్డీ బేర్ కార్టూన్ ప్రింట్ అనేది పెద్దగా వస్తుంది అండ్ రెయిన్బో ఉంటుందన్నమాట. ఇదంతా మనకి ప్రింట్ అండి. అండ్ హ్యాండ్స్ మనకి ఫుల్ హ్యాండ్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ నైట్ సూట్లో యూజ్ చేసిన క్లాత్ అయితే మనకి ప్యూర్ 100% సాఫ్ట్ కాటన్. వింటర్స్ అనగానే చాలా హెవీ క్లోత్స్ అనేవి బేబీస్కి వేసేస్తాం. అలా వేస్తే వాళ్ళకి స్వెట్టింగ్ ఎక్కువైపోయి
బేబీ కలర్ చేంజ్ అవడంతో పాటు బేబీ కొన్ని రకాల ర్యాష్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మనం చలికాలం అయినా సరే ఈ విధంగా కొంచెం క్లోజ్డ్గా ఉన్న క్లోత్స్ వేస్తే సరిపోతుంది. బాగా చల్లగా ఉంటే అప్పుడు మనం స్వెటర్ లాంటివి వేయాలి, కానీ డే టైంలో ఇటువంటి నైట్ డ్రెస్సెస్ అనేవి బేబీస్ చాలా బాగా సెట్ అవుతాయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి రౌండ్ నెక్ అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి నైట్ సూట్స్ బేబీ బాయ్కి వేసినా బాగుంటుంది, గర్ల్కి వేసినా చక్కగా ఉంటుంది. నైట్ సూట్ థీమ్ అంతా మనకి టడ్డీ బేర్లా ఉంది కాబట్టి సో ప్యాంట్లో మనకి ఈ విధంగా ఎలాస్టిక్ స్ట్రెచబుల్ వస్తుంది. ప్యాంట్ అంతా మనకి ఈ విధంగా టడ్డీ బేర్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది ప్యాంట్. వైట్ కలర్స్ మీద ప్రింట్ అనేది వస్తుంది. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా బేబీకి నేను ఎప్పటి నుంచో ఇటువంటి రాజస్థానీ టైప్ ఆఫ్ డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ ప్రైస్ ఎప్పుడు చూసినా హైలోనే ఉంది. బట్ మీషోలో దీని ప్రైస్ నాకు చాలా రీజనబుల్గా అనిపించి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేదానండి. ఏంటంటే టాప్ అండ్ లెహంగా చున్నీ కాంబినేషన్లో వస్తుందండి. బట్ జస్లిన్కి టాప్ అండ్ లెహంగా వేసినప్పుడు తను చిన్నది కదా, హ్యాండిల్ చేయలేకపోయింది. నేను ఏం చేశానంటే టాప్ అండ్ లెహంగాని ఈ విధంగా కలిపి స్టిచ్చింగ్ చేంజ్ చేశాను లోపల. సో దట్ ఇదేంటంటే ఫ్రాక్లో ఉంది. ఇలా అయితే వాళ్ళకి హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుంది కదా. ఒకవేళ మీ బేబీస్ కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళు హ్యాండిల్ చేయగలరు, నడవటానికి ఈజీగా ఉందనుకుంటే మీరు డైరెక్ట్గా టాప్ అండ్ బాటమ్ విడివిడిగా వేయొచ్చు. బట్ నా బేబీ ఇంకా చిన్నది కదా, తను హ్యాండిల్ చేయలేకపోతుంది కాబట్టి ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చేంజ్ చేశానండి. ఈ యొక్క నెక్ భాగాలు యూజ్ చేసిన మిర్రర్స్ అన్ని మనకి రియల్ మిర్రర్స్ అనమాట. ఆ మిర్రర్స్ బయటికి రాకుండా ఊడిపోకుండా ఉండడం కోసం ఎంబ్రాయిడరీ థ్రెడ్తో వర్క్ అనేది చేయించారు. దాని చుట్టూ మనకి పూసలు అనేవి ఉన్నాయన్నమాట. కొంచెం బాటమ్కి వస్తే ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ ఉంది, ఆ కొంచెం కిందకు వస్తే మనకి మిర్రర్ వర్క్ అనేది యూజ్ చేశారు. చాలా కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క డ్రెస్లో యూజ్ చేస్తున్న మెటీరియల్ ఏదైతే ఉందో అది ప్యూర్ సాఫ్ట్ కాటన్ అనేది యూజ్ చేశారండి. బాందిని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అంటాం కదా, అలా ఉందన్నమాట. ఇది మనకి ఫుల్గా మిర్రర్ వర్క్స్ అనేవి యూజ్ చేశారు. మధ్య మధ్యలో బాందిని డిజైన్ ఉంది, ఆ మధ్య మధ్యలో కూడా మిర్రర్స్ అనేవి యూజ్ చేశారు. దాని చుట్టూ మనకి ఇలా పూసలతో డిజైన్ అనేది చేశారనమాట. ఆల్టర్నేటివ్గా ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ వస్తాయి, ఆ లైన్స్ చుట్టూ కూడా మనకి వర్క్ అనేది యూజ్ చేశారు. బాటమ్ పార్ట్కి వస్తే ఫుల్గా మనకి థ్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. అక్కడ కూడా మనకి ఫుల్గా రియల్ మిర్రర్స్తో వర్క్ అని చేశారండి. ఈ యొక్క వర్క్ ఏదైతే ఉందో ఇలా వస్తుందన్నమాట, ఫుల్గా గేర్లా వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి ఫుల్గా ప్లెయిన్గా ఉంటుంది, ఎటువంటి వర్క్ ఉండదు. బట్ ఫుల్గా బాందినీస్ అనేవి ఇలా ఉంటాయండి. టైఅప్ చేసుకోవడానికి థ్రెడ్డింగ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దట్ మనం బేబీకి ఇది వేసినప్పుడు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉండటం కోసం ఇలా థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్గా బేబీస్కి ఇటువంటి డ్రెస్సెస్ అనేవి చాలా ముద్దుగా ఉంటాయండి, బట్ చాలా రేర్గా అవైలబుల్గా ఉంటాయి. ఏదైనా ఎగ్జిబిషన్స్ టైంలోనే ఇవి దొరుకుతూ ఉంటాయి. బట్ మీషోలో దీని ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. మీ బేబీ యొక్క సైజ్ ఆధారంగా దీన్ని మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. మీకు ఒకవేళ బేబీస్ క్యారీ చేయలేరు అనుకుంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించేస్తే ఇంకా బాగుంటుంది. దీంతో చున్నీ కూడా ఉంది మనకి. దీనికి బ్లాక్ కలర్ చున్నీ అనేది ప్రొవైడ్ చేశారు, దాని చుట్టూ మనకి రెడ్ కలర్ లేసింగ్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అన్నమాట. మనం వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొంచెం కేర్ఫుల్గా చేయాలి. అంటే వాషింగ్ మిషన్లో కాకుండా హ్యాండ్ వాష్ చేయాలి. అదేవిధంగా షాంపూలో వేసి, లేదంటే బేబీ డిటర్జెంట్ ఉంటుంది కదా, వాటిలో వేసి ఒక్కసారి తీసేస్తే సరిపోతుంది. ఒకవేళ బేబీస్ క్యారీ చేయలేరు అనుకుంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించేస్తే ఇంకా బాగుంటుంది. మనకి దీనికి బ్లాక్ కలర్ చున్నీ అనేది ప్రొవైడ్ చేశారు, దాని చుట్టూ మనకి రెడ్ కలర్ లేసింగ్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఈ యొక్క వీడియో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడింది, నచ్చిందని ఆశిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో కిడ్స్ టాయ్స్కి సంబంధించి డిఫరెంట్ వీడియోస్ చేసి ఉన్నాను. మీరు ఎవరైనా వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ అన్నిటికి సంబంధించిన ప్లేలిస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. మీకు ఏది బాగా నచ్చింది, ఏది యూనిక్గా అనిపించింది, ఏది కొత్తగా అనిపించింది, ప్రైస్ రీజనబుల్గా అనిపించిందో మీ యొక్క కమెంట్స్ని నాకు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరైనా బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కలెక్షన్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బాయ్.